థ్యాంక్ యూ. మమ్మీ మీరు వచ్చి చాలాసేపు అవుతుందా? ఇప్పుడేమో వచ్చాను. నిజార్ మేడం, ఏమైంది? వాడిని హాస్పిటల్ అడ్మిట్ చేస్తాం. 2 రోజులు ట్రీట్మెంట్లో ఉండాలంట. జాగ్రత్తగా చూసుకోండి. సర్వేలెన్స్ డ్యూటీ కోసం మనుషులను అపాయింట్ చేశాం మేడం. సెక్యూరిటీ స్ట్రాంగ్ గా ఉండాలి. ఎస్ మేడం. వెళ్దామా? ఒక కూల్ డ్రింక్ కొని ఆ కుట్లో కూడా అడిగి చూద్దాం. కూల్ డ్రింక్ బాటిల్ ఒకటి బాబు. కూలింగ్ లేకపోయినా పర్లేదా? అవును, ఈ వకీల్ బాబు ఇల్లు ఎక్కడుంది? ఆ బ్యాంక్ వెనకాల, అక్కడి నుంచి 3వ ఇల్లు. మీరు జోజీ వాళ్ళ ఫాదర్ కదా? అవును. మీకు జోజీ తెలుసా? తెలుసు. జోజీ కేసులని నేనే చూస్తున్నానుగా. మీరేంటి ఇక్కడ? జోజీ కేసు విషయంగా వకీల్ని చూద్దామని వచ్చాం. సరే, చూసారా? ఇంకా లేదు. వకీల్ బాబునే చూడాలి. మీకు తెలుసా? తెలుసు, కానీ తనకంటే మంచి వకీల్ బోగనే. తను టేకప్ చేసిన కేసులు ఏది ఓడిపోలేదు. ఆ వకీల్తో మా కోసం మీరు మాట్లాడగలరా? షూర్. పొద్దున్నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నాను, ఇంకా ఫోన్ తీయలేదు. మాతుకుట్టి ఎక్కడా? స్టేషన్కి రమ్మన్నారు. మాస్టర్ ఆయన వెళ్ళారు. ఈ రోజే లాయర్ గారిని కలవాలి. అయ్యో. పొద్దున్నే త్వరగా రమ్మని కూడా చెప్పారు. అవునా? మాతుకుట్టి రావడానికి లేట్ అవుతుంది. మీరు త్వరగా వెళ్ళి రెడీ అయ్యండి, మనం లాయర్ దగ్గరికి వెళ్ళాలి. సరే. మీరు లోపలికి వెళ్ళి లాయర్ గారిని కలవండి. నేను స్టేషన్కి వెళ్ళి మాతుకుట్టి అన్నని మాస్టర్ గారిని సరే. తీసుకొస్తాను. లోపలికి రండి, కూర్చోండి. అడ్వకేట్ సౌమ్యకి ఉదయాన్నే మేము ఫోన్ చేశాం. స్టీఫెన్ హత్య కేసులో అక్యూజ్డ్ అయిన జోజీ పేరెంట్సేగా మీరు? అదేంటంటే ఈమె జోజీ వాళ్ళమ్మ, నేను వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ని. వాళ్ళ నాన్నగారిని ఉదయాన్నే స్టేషన్కి రమ్మన్నారు. ఆయన అక్కడికి వెళ్ళారు. జోజీయే కదా ఈ హత్య చేసింది? వాడు అలాంటి అబ్బాయి కాదు సార్. వాడు ఖచ్చితంగా హత్య చేసి ఉండడు సార్. వాడిని అలాగే కాపాడండి. జోజీని కాపాడగలరా? అమ్మ, మీరు ధైర్యంగా ఉండండి. జోజీకి ఏం కాదు. జోజీ తరఫున నేను వాదిస్తాను. అయితే నేను ఈ కేసును ముందుగా స్టడీ చేయాలి. రా. నేను తప్పు చేయలేదమ్మా. ఎవరు కావాలని ఇదంతా చేస్తున్నారు.
రే తమ్ముడు, నువ్వేం బాధపడకురా. మేము ఒక మంచి లాయర్ని ఏర్పాటు చేసాం. జోజీ, పద పద. సార్ ఒక్క నిమిషం సార్. నాన్నేనా రాలేదా? చూడు జోజీ, నిన్ను ఈ పరిస్థితుల్లో చూడలేక మీ నాన్న రాలేదు. చాలు చాలు మాట్లాడింది చాలు, పద. ఇంట్లో వాళ్ళు కనిపిస్తే చాలు, ఎక్కడ లేని ఏడుపు వచ్చేస్తుంది. మాతుకుటి ఈ రోజు రాలేదా? ఉదయాన్నే ఇంట్లో చూశానే. తిరణాలు జరుగుతున్నాయి కదా, అందుకే ముందే రానని చెప్పాడు నాకు. వ్యాపారం కొంచెం డల్గా ఉంది, అందుకే తిరిగి ఇవ్వడం లేట్ అయ్యింది. మీరు నిదానంగా ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇంత తొందర? జరగాల్సిన పనులు చూడండి. వద్దు సార్, అన్నీ ఆపేద్దామనుకుంటున్నా. నా కూతుర్ని జోజీకిచ్చి పెళ్లి చేద్దామని అందరం అనుకున్నాం. కానీ మనం అనుకున్నట్టుగా ఎక్కడ జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు జోజీ గురించి ఆలోచిస్తే మీరు బాధపడద్దు, నిజం తొందరగా బయటపడుతుంది. జోజీ వచ్చేస్తాడు. నా పెద్ద కూతురికి కట్న కానుకలన్నీ ఇచ్చి పెళ్లి చేశాను. కానీ ఆమెకు దొరికిన జీవితం సరిగ్గా లేదు. అందువల్ల కులమతాల గురించి పట్టించుకోకుండా నా రెండో కూతురిని జోజీకిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. వాడు నా ఆత్మీయుడు కొడుకు. ఇప్పుడు ఆ సంబంధం పోయినట్టే. రేపు పొద్దున మన జోజీని పోలీసులు కోర్టుకి తీసుకెళ్తారు. ఇకంతా ఆ మాత చేతులను ఉంది. మనపై ఎటువంటి తప్పు చేసుంటాడు? లేదు, నా కొడుకు ఏ తప్పు చేస్తున్నాడు? మా మాత